ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత ముఖ్యమైన పర్వదినం రోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ. ఈరోజు 15వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాము. అలాగే స్వామివారి కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. 14 పాసురాలు కింద భాగం అనుకోండి, 16 నుంచి 30 పాసురాలు ఒక మంజూషం అంటే ఇనపెట్టెకి పై భాగం మూత భాగం అనుకోండి. ఇనప పెట్టె మంజూషం అంటారు, నగలు దాచుకునేటి పెట్టి ఒక ఇనపెట్టె. దాని కింద భాగం 14 పాసురాలు, 15 కూడా లెక్కేసేసుకోవచ్చు. 15 పాసురాలు కింద భాగం అనుకోండి, మిగతా 15 పాసురాలు పైన మూత అనుకోండి. మరి ఉట్టి పెట్టి ఉంటే ఎట్లాగా? దానిలో మణులు ఉండాలి కదా. ఆ మణి వంటి ఒక పదాన్ని ఈ పాసురంలో ప్రయోగించింది గోదమ్మ. ఆ మణిని ఈ పాసురంలో దాచిపెట్టింది. పెట్టి పైన 30 పాసురాల్లో 15 పాసురాలు మూతగా వేసేసింది. కింద 15 పాసురాలు, పైన 15 పాసురాలు, మధ్యలో ఈ రత్నాన్ని దాచిపెట్టి తిరుప్పావై అనేటువంటి ఒక మంజూషాన్ని మనకు అందించింది. నినపెట్టని విత్ డైమండ్. ఆ డైమండ్ ఈ రోజు పాసురంలో ఉంది. అది గనక తెలుసుకున్నామా, అసలు అదే మనకు ఉండవలసినటువంటి ఒక లక్షణం. అది చెప్పటమే ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇంత చెప్పిన తర్వాత ఇంకెప్పుడు చెప్తారా అనేటట్టు ఉంది. సరే, తొందరగా సేవించేద్దాం ఆ పాసురం సేవించుకుందాం. ఎస్. எல்லே இளம் கிளியே இன்னமுறங்குதியோ சில்லென்னகையேன் மீன் நங்கேர் மேற் போதருகின்றேன் வல்லையன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఇది పాసురం. ఎల్లే ఇలంకిళియే ఇన్నం ఉరంగుదియో అంటుంది ముందుగా గోదమ్మ. ఒక్కొక్క డైలాగ్ అనమాట. ఒక పాదం ఈమె చెప్తుంది, ఒక పాదం లోపల ఉన్న గోపికమ్మ. ఇప్పుడు బయట గోదాగోష్ఠి అంటున్నారు. ఓ లేత చిలుక, ఇంకా పడుకున్నావేమిటి, లెగవ్వా అంటుంది. అంటే ఈమె చిలుక పలుకుల్లాగా వీళ్ళు పాడుతున్నటువంటి పుండరీకాక్ష నామాన్ని తాను కంటిన్యూ చేసింది పలవరింతలాగా. అందుకని ఓ లేత చిలుక, ఇంకా నిద్రిస్తున్నావేమిటి, లేచి రావేమిటి అనంది. అనేటప్పటికి గోదా గోపిక లోపల ఉన్నామా, బా చిల్లుమని ఒక్కసారిగా చివుక్కుమని పిలవకండి, ఇదిగో వస్తున్నా అంది లోపల ఉన్నటువంటి గోపికమ్మ. ఎందుకంటే తాను నిద్రిస్తూ ఉంది. అందులో ఆలాపనగా పొండరీకాక్ష అనేసింది బయటది వినపడి. వీళ్ళు ఒక్కసారిగా ఏంటి ఇంకా పడుకున్నా లేవలేదా అనేటప్పటికి ఒక్కసారి లేపితే ఏమంటారు పిల్లలు కూడా, మనం కూడా అదిరిపడతారు కదా. అవును, అలా ఒక్కసారిగా చివ్వుకుమని పిలుస్తున్నారేంటి, ఉండండి ఇదిగో వస్తున్నా అన్నది లోపల ఉన్న గోపిక. ఏమిటి మమ్మల్ని విసుక్కుంటావు, నువ్వు లేస్తానని చెప్పేసి రాకుండా మా మీద విరుచుకుపడుతున్నావేమిటి అంటూ వీళ్ళన్నారు. ఇది మరీ బాగుందే, మీరే మాట నేర్చినటువంటి వాళ్ళు, నేను కాదు మాట నేర్పడుతున్నాను గలదాన్ని, మీరేగా అన్నారు లేత చిలుక అంటూ, లేచి రావమ్మా అంటూ చివుక్కని పలిచింది మీరు, నన్ను అంటారేమిటి అంటూ లోపల గోపి బాలికంది. మళ్ళీ అంతలోనే సర్దుకొని సరేలే నేనేలే తప్పు చేసిన దానను, ఇదిగో వస్తున్నా అంది. ఇది పట్టుకోవాల్సిందే. నానేదాన్ ఆయిడుగా ఈ పదం పట్టుకోవాలి. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా భాగవతులతో సంభాషించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం కావడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. మనం పొద్దున్నే బిజీగా ఉన్నామండి, వంటిట్లో నుంచి అప్పుడే పనంతా శుభ్రంగా నీట్గా సర్దేసుకొని ఇక్కడ స్టూడియోకి రావడం కోసం మీరు మొత్తం అంతా సర్దేసుకొని రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతున్నారు. వంటిట్లోంచి పెద్ద సౌండ్తో గ్లాస్ పగిలిన చప్పుడు వినిపించింది. గబగబా బయటకు వచ్చి చూస్తే పిల్లలు ఉన్నారు అక్కడ. నువ్వు పగలేసావా అంటే అన్నారంటే మీరు వచ్చే హడావుల్లో ఇప్పుడు మళ్ళీ అంతా క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక మళ్ళీ పెట్టారని చెప్పి కోపం వచ్చేస్తుంది కదా. అందుకని వాళ్ళు ఏంటంటే నేను కాదమ్మా అనేస్తారు. జనరల్ గా జరిగేది. అవును అవును, ఎవరు చూడకపోతే పగలకొట్టింది మనమే అయినా మనం కాదని చెప్పేస్తాం. అంటే చెయ్యని తప్పుని, చేసిన తప్పును కూడా మనం ఒప్పుకోం అంతే. జనరల్ గా చేసిన తప్పే ఒప్పుకోరు. చేసిన తప్పుని ఒప్పుకోవటం అంటే అది చాలా గట్స్ ఉండాలి. ఇక చెయ్యని తప్పును ఒప్పుకోవాలంటే ఇంకా గట్స్ ఉండాలి. అసలు అది మన ఆలోచనకి ఊహకు కూడా అందదు. అవును. కానీ భాగవతులతో సంభాషించేటప్పుడు ఏదైనా పొరపాచాలు వచ్చినా, ఏదైనా మాట వచ్చినా, ఏదైనా వాదం వచ్చినా, భాగవతత్వములు ఎవరండి? శ్రీకృష్ణ పరమాత్మనే నమ్ముకున్నటువంటి గోదాగోష్ఠి. వాళ్ళతోటి వాదించకూడదు. వాళ్ళ దగ్గర మన తప్పు కాకపోయినా మనదే తప్పని ఒప్పుకొని క్షమాపణ వేడటం, ఇది చాలా గొప్ప గుణం. ఆనాడు రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిన తర్వాత భరతాళ్వాన్ వస్తాడు తన మామ యుధాజిత్ ఇంటి నుంచి. రాగానే ఇక్కడ జరిగినటువంటి ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. రావడంతో
రాజా అని పిలుస్తుంది. భరతుడైతే మూర్ఛిల్లినంత పని అవుతుంది. ఇదేమిటి నన్ను పట్టుకొని రాజు అంటుంది అన్నం ఉండగాని. శత్రుఘ్నుడికి భరతుడికి మధ్య ఒక సంవాదం జరుగుతుంది. శత్రుఘ్నుడు అంటాడు, దీని అంతటికి కారణం అదిగో ఆ మందర చెప్పుడు మాటలు చెప్పబట్టి రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది అంటే అంతేగా. అప్పుడు భరతుడు అంటాడు, మందరిదేం తప్పుంది, తాను కైకమ్మ పుట్టింటి నుంచి వచ్చినటువంటి దాసి కాబట్టి కైకమ్మకి ఫేవర్ జరగాలని కోరుకుంటుందిగా. తన యొక్క యజమానురాలి బిడ్డ ఈ రాజ్యానికి రాజవ్వాలని కోరుకోవటంలో మందరి తప్పేముంది? కాబట్టి మందరిది తప్పు కాదు అంటే శత్రుఘ్నుడు అంటాడు, అట్లయితే కైకమ్మ తప్పు, చెప్పుడు మాటలు విని రాముడిని ఆవిడకు పంపించిందని అంటాడు. అప్పుడు భరతుడు అంటాడు, లేదు లేదు, తన బిడ్డ రాజు కావాలనుకోవటంలో కైకమ్మ తప్పే ఉంది కాబట్టి ఆవిడదేం తప్పు కాదు అంటే, అయితే దశరథుడు తప్పు అయి ఉంటుందన్నా అన్నాడు. దశరథుడేం తప్పు, మాట ఇచ్చాడు, ఏనాడో వరం ఇచ్చాడు, ఆ వరాన్ని నిలబెట్టుకున్నాడు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి వంశం ఇక్ష్వాకు వంశం కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం ఆయన వెళ్ళమన్నాడు, తప్పేం కాదు దశరథుడిది అని అంటాడు భరతుడు. శత్రుఘ్నుడు అంటాడు, అయితే తప్పంతా రాముడిదే, వెళ్ళమంటే మాత్రం తండ్రి కోపంలో వెళ్ళిపోవడమేనా, నచ్చ చెప్పాలి కదా, ఆగాలి కదా అని అంటే, అయ్యో అలా అంటావేమిటి, తండ్రి ఇచ్చిన మాటకు నిలబడేటువంటి వంశం అయితే బిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తి ఆడిన మాట తప్పని వంశం వీరిదైతే పితృవాక్య పరిపాలకుడైనటువంటి వాడు రాముడు కాబట్టి వెళ్ళిపోయాడు, దానిలో ఆయన తప్పే ఉంది, ఆయనది కూడా తప్పు కాదు అని అంటారు. అయితే మరి తప్పెవరిదన్నా అంటాడు శత్రుఘ్నుడు. ఒక ఎలా అంటే $1,000,000 $1,000,000,000 క్వశ్చన్ లాగా. అలాగా. ఇంతకీ తప్పెవరిది, మందరిది కాదు, కైకమ్మది కాదు, దశరథుడిది కాదు, రాముడిది కూడా కాదు అంటే తప్పంతా నాదే అంటాడు భరతుడు. నీ తప్పేంటి, నువ్వు అసలు లేవు కదా అన్న ఇక్కడ, మన ఇద్దరం అక్కడున్నాం కదా యుధాజితి ఇంట అంటే అప్పుడు అంటాడు కదా భరతుడు, ఏనాడో నేను చేసినటువంటి ప్రవర్తన మా అమ్మ మదిలో నేను రాజు కావాలని అనుకుని ఉండుంటుంది, నా ప్రవర్తన ఆమెకు అలాగా అపోహ కలిగించి ఉండుంటుంది, దాన్ని క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత నాది. అలా చేయకపోగా నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా, నేనే గనక అలా అనుకోకుండా ఉండుంటే మా అమ్మ ఇలా అసలు తను సీన్ లోనే లేడు భరతుడు, ఆయన తప్పు తన మీద వేసుకున్నాడంటే చూసారా, ఇది గొప్పతనం, ఇది మనం నేర్చుకోవాల్సిందే. ఎవరైనా మనల్ని ఒక మాట అనగానే నన్ను అంటావా అని నోరు పెట్టి నోరు మూయడం కాకుండా, తప్పు మంది కాకపోయినా నాదే తప్పు అని ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా, ఎదుటి వ్యక్తి తన తప్పును తెలుసుకుని వెంటనే వాళ్ళు క్షమించమని అడుగుతారు. కాదు అని మనం మాటకు మాట అంటే మాటకు మాట పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. భాగవతుల మధ్య ఇటువంటి పొరపచ్చాలు అసలుకే ఉండకూడదు. ఇది నేర్పాలనుకుంది గోదమ్మ. చూసారా, మన దినచర్య ఎలా ఉండాలో చెప్పింది, భాగవతులతో కూడి స్వామిని ఆరాధించాలని చెప్పింది, భాగవతుల మధ్య పరస్పరం ఎలా సత్సంబంధాలు ఉండాలో చెప్పింది. తన అత్త కూతురు కాకపోయినప్పటికీ ఒక పాసురంలో గోపికమని అత్త కూతురు అంటూ సంబోధించింది. అంటే అందరినీ కలుపుకొని పోవటంలో, ఒక చుట్టరికం పెట్టి పిలవటంలో బాబాయ్ గారు, పిన్ని గారు, అక్కయ్య గారు, బావగారు, అన్నయ్య, వదిన, ఇలా ఒక సంబంధం అనేది లేకపోయినా గోష్ఠిలో అందరినీ కూడా వరుసని అంటే ఏజ్ ని బట్టి మనం అలా పిలుచుకుంటే ఒక దగ్గరతనం వస్తుంది. ఇప్పుడు పేరు పెట్టి దీప్తి గారు అనడానికన్నా మీరు నాకన్నా వయసులో పెద్ద అయితే అక్కయ్య గారు, లేదా నేను మీకన్నా వయసులో పెద్ద అయితే మీరు నన్ను అక్క అంటాం, ఇలా అనడం దగ్గరతనం వస్తుంది. ఇది మనకు నేర్పింది గోదమ్మ. అలా అనేక రకాల విశేషార్థాలతో కూడినటువంటి పాసురాలని మనకు అందించిన మన గోదమ్మ భాగవతుల పురుషకారంతో భగవంతుడిని ఎలా ఆశ్రయించాలని బబ్బాలు నేర్పించింది. భాగుణింతం అచ్యుతుడిని ఎలా పట్టుకోవాలి, ఆచారుణ్ణి ముందుంచుకొని అనేది ఇకపై నేర్పబోతుంది. ఇప్పటి వరకు భాగవతులు 10 మంది భాగవతోత్తములైన గోపికలను మేలుకొలపడం ద్వారా భాగవతుల సుప్రభాతం చేసింది భాగవతులకు. అలా భాగవతులను ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలని 15వ పాసురం వరకు నేర్పింది మన గోదమ్మ. ఇకపై ఆచార్యుని ముందుంచుకొని స్వామిని ఎలా ఆశ్రయించాలనేది తెలుపబోతుంది రేపటి పాసురం నుంచి. ఇంతకీ పాసురం కాలేదండి, నానేదా ఆయిడగా అంటూ లోపలున్న గోపికమ్మ నాదే తప్పు అంటూ, ఇంతకీ అందరూ వచ్చారా అని అడిగింది లోపలున్న గోపిక. వచ్చారు, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో అంది. అంటే లోపలున్న గోపిక వచ్చి ఒక్కొక్కళ్ళని ఇలా ముట్టుకొని లెక్క పెడితే ఆమె యొక్క స్పర్శ తగిలి వీళ్ళు పవిత్రులమవుతామని అన్నది ఆశ. గోష్ఠుల్లో కూడా అండి మాకేం చేస్తారో తెలుసా, పసుపు కుంకాలు ఇస్తారు కదా, అందరూ బొట్టు పెడతారు, గంధం ఇక్కడ రాస్తారు, పసుపు తాళిబొట్టుకి రాస్తారు కదా పసుపు కుంకం జనరల్ గా. కానీ వైష్ణవ సంప్రదాయంలో ఒక పువ్వు తీసుకొని చందనంలో ముంచి దాన్ని ఎదుటి వ్యక్తి చేతికి ఇలా పూస్తారు. తర్వాత పూసిన తర్వాత ఈ పూయించుకున్నటువంటి గోపికమ్మ ఉంటది కదా, ఇవి ఏంటంటే రెండింటిని ఇలాగా చూసుకొని మళ్ళీ
తను పూసిన వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికి రాస్తారు చేతులకి. చందనాన్ని ఒకళ్ళకొకరికి అలందుకోవటం ఎందుకు? స్పర్శ, భాగవత స్పర్శ కలిగితే మనకి అదే ఉత్తమ గతులను కలగజేస్తుంది. భాగవతులతో కూడి ఉండాలి అని నేర్పడం ముఖ్య ఉద్దేశం. అందుకని నువ్వే వచ్చి ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టుకొని చూసుకోమ్మా అంది. సరే ఇంతకీ వచ్చి ఏం చేద్దాం అంటే అప్పుడు అంటుంది కదా గోదా గోష్ఠి, ఏం చెయ్యాలంటావేమిటి? గొప్పదైనటువంటి మదజలం స్రవించేటువంటి ఏనుగు కువలయ పీడాన్ని సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేస్తూ వెళదాము, రావమ్మా నువ్వు లేచి మాతో పాటు కలవమ్మా తలుచుకున్నారు. కువలయ పీడ సంహారం, ఆ మత్త గజాన్ని అవలీలగా ఆయన సంహరించి వేశాడు. దాని కుంభస్థలం మీద కొట్టి దంతాలను విరగదీసినటువంటి కృష్ణయ్య యొక్క ఆ బలాన్ని గురించి మనం చక్కగా కీర్తిస్తూ వెళదాము, రావమ్మ అంటూ నేటి 10వ గోపికను కూడా మేల్కొలిపి తమతో కలుపుకొని ఇక గోష్ఠి పూర్ణమైంది. 10 మంది గోపికలు మేల్కొన్నారు. ఇక గోదా గోష్ఠి సంపూర్ణంగా 5 లక్షల మంది అయ్యారు. ఇక రేపటి రోజున ఎవరిని మేల్కొలపబోతున్నారు? ఇంకా మేల్కొలపటం అవలా, ఇంకా ఉంది. అది ఏమిటి అనేది టు బి కంటిన్యూడ్ రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇవాళ నేర్చుకున్న ఒక ముఖ్యమైన లక్షణం మీరు అన్నట్టు, మనని ఒక మాట గబుక్కున పెద్దవాళ్ళు అన్నారే అనుకుందాం, ఒంటికాలు మీద లేచి నిలబడకుండా మన తప్పు లేకపోయినా సరే ఒకవేళ లోక కళ్యాణార్థం మన తప్పు ఒప్పుకున్నట్లయితే అది ఆ సిచ్యువేషన్ ని బాగు చేస్తుంది అనుకుంటే ఒప్పుకోవడం, మనం చిన్న చేసుకోవడం కాదు. వెరీ గుడ్. అది నాకు ఇవాళ అర్థమైన ఒక గొప్ప నీతి. మరి చూద్దాం ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా తమ తమ జీవితాల్లో అనుసంధిస్తారో ఆచరిస్తారో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలమ్మా. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓ చిన్ని చిలుక నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు. నీ నేర్పరితనము, నీ పుల్ల విరుపు మాటలు మేమిది వరకే ఎరుగుదుములే.